ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జవం గల దేవుని మాట. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము. తరుమబడుచున్నాను, దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించిన వారము కాము. ఈ మాటలను మనము ఆలోచన చేద్దాం. ఈ లోక జీవితంలో మనకు ఎదురయ్యేటటువంటి అనేక రకాలైనటువంటి పరిస్థితులు కావచ్చు, మనం ఎదుర్కొనేటటువంటి ఒత్తిళ్లు కావచ్చు, సమస్యలు కావచ్చు, అనేక రీతులుగా మన జీవితాలను ఇరుకున పడేసినట్లుగా అనిపిస్తుంది. అనేక సమయాలలో అపాయంలో చిక్కుకున్నటువంటి రీతిగా మనకు అనిపిస్తుంది. కానీ దేవుని బిడలకు దేవునిలో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఏమిటంటే, పౌలు అంటున్నాడు, మేము ఎటుపోయినా శ్రమ పడ్డాము, అపాయంలో ఉన్నాము, తరమబడ్డాము, పడద్రోయబడినట్లుగా మాకు అనిపించింది. ఇలాంటి అనుభవాల గుండా వెలుచున్నటువంటి పౌలు అంటున్నాడు, మేమెక్కడా కూడా ఇరుక్కోలేదు, మేమెక్కడా కూడా ఉపాయం లేకుండా లేము, మేము దిక్కులేని వారము కాము, మేము నశించిన వారము కూడా కాదు అనేటువంటి సంగతులను కూడా ఆ ప్రక్కనే రాస్తూ ఉన్నాడు. కాబట్టి నీ యొక్క జీవితంలో ఎప్పుడైనా పరిస్థితులు నీకు ప్రతికూలముగా ఉండి నీ జీవితము గాయపరచబడితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము కేవలము గాయపరచబడినటువంటి వారం మాత్రమే. దేవుని దయ వలన మనము నాశనం కాలేదు. మనము పడిన వారమే కానీ ఎంత మాత్రమునో కూడా పతనమైపోయినటువంటి వారము కానే కాదు. దేవుడు మనల్ని పతనం చేయుడు, దేవుడు మనల్ని నాశనము చేయుడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా ఒకవేళ నీ పరిస్థితులన్నీ కూడా నీకు ప్రతికూలంగా ఉండవచ్చు, అన్నీ కూడా వికటించినటువంటి అనుభవాలు ఉండవచ్చును. అయితే పౌలు మాటలు జ్ఞాపకం చేసుకో. ఎన్నో పరిస్థితుల చేత తరమబడుచున్నా నీవు దిక్కులేని వాడవు, దిక్కులేని దానవు కాదు. ఒకవేళ పడిపోయినటువంటి అనుభవాలు కనిపిస్తున్నా పడ్డావే కానీ పతనమైపోలేదు. దేవుడు ఇంకా నీ చేయి పట్టుకునే ఉన్నాడు, నిలవబెడతాడు, మరలా నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడు అయినటువంటి తండ్రి, నీకు వందనాలు. ఎవరైతే భయంకరమైనటువంటి శ్రమల అనుభవాల గుండా వెళ్ళుచు మేము నశించిపోయాము, పడిపోయాము అనుకుంటున్నారో దేవా, ఆ స్థితిలో నుంచి వారిని మరలా లేవనెత్తి వారి యొక్క జీవితాలను స్థిరపరిచి పటిష్టపరిచి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.